వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. మార్కెట్ నిన్న నిఫ్టీ ఏమైంది ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయితే జరిగింది. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. సప్లై జోన్ మనం రెడ్ కలర్ ఇచ్చుకుందాము. ఓకే, సో దట్ ఇన్ లైవ్ మార్కెట్ ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై. సప్లై జోన్ దాని కింద ప్రీవియస్ సెషన్ లో ఉంది. ప్రీవియస్ సెషన్ లో అంత ఏం ఇంపార్టెంట్ కాదు. ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సెషన్ హై. సో ప్రీవియస్ సెషన్ లో అంటే జస్ట్ ఇక్కడ లో అంతే, ఎటువంటి బిగ్ బౌన్స్ అనేది జరగలేదు. కానీ హై దగ్గర నుంచి చూడండి ఇంపార్టెంట్ క్రాష్ అనేది జరిగింది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఉంది, డిమాండ్ జోన్ ఆర్ఎల్స్ గ్యాప్ బోర్డర్ కూడా అనుకోవచ్చు మన దీన్ని. చూడండి మార్కెట్ మన గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ సపోర్ట్ హియర్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్. ఈ రెండు కూడా గ్యాప్ బోర్డర్స్. సో మార్కెట్ ఇన్ కేస్ పైకి వెళ్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సిపిఆర్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ కూడా జరిగింది. అండ్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. త్రీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఈ సిపిఆర్ సెంట్రల్ పివోట్, నెక్స్ట్ ఈ జోన్, నెక్స్ట్ సప్లై జోన్. ఈ మూడు బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చేమో మార్కెట్ పైకి వెళ్ళడానికి. కాకపోతే ప్రైస్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం మనం చూసుకోవాలి ఇక్కడ బేరిష్నెస్ ఫామ్ అవుతుందా బుల్లిష్నెస్ ఫామ్ అవుతుందా చూడాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం ఇమీడియట్ గా అందరూ కూడా షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి మర్చిపోతారు. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్. అది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ కిందకి వెళ్ళడానికి. టాకింగ్ అబౌట్ సెన్సెక్స్. సెన్సెక్స్ ప్రీవియస్ సెషన్ సేమ్ నిఫ్టీలోనే ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. ప్రీవియస్ సెషన్ లోనికి బ్లాక్ కలర్ ఇద్దాము. అండ్ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్. సో సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ కదా మొన్న. సో దిస్ విల్ బి ద గ్యాప్ బోర్డర్. నిన్న కూడా మార్క్ చేసుకున్న ఈ లెవెల్. సో అంత ఇంపార్టెంట్ ఆ లెవెల్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ అనదర్ గ్యాప్ బోర్డర్ ఈ ప్లేస్ దగ్గర ఉంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ సప్లై జోన్, సెన్సెక్స్ కి కొంచెం పెద్ద సప్లై జోనే ఉంది. దిస్ విల్ బి ద సప్లై జోన్ ఫర్ సెన్సెక్స్. సిపిఆర్ చూసుకుంటే వైడ్ గా ఉంది సెన్సెక్స్ లో, యావరేజ్ టు వైడ్ ఉంది. వేరే నిఫ్టీలో కూడా యావరేజ్ టు వైడ్ ఉంది. సో ఈ రోజు అయితే ఎక్స్పైరీస్ ఏం లేవు, ఓన్లీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది రేపు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్ బులిష్నెస్ చూపిస్తుందా బేరిష్నెస్ చూపిస్తుందా అన్నది. సో ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, కాకపోతే ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి సెంట్రల్ పివోట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది. సెంట్రల్ పివోట్ అనేది హ్యూజ్ రెసిస్టెన్స్ అని అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అన్నది. లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి అయితే లేదు. అండ్ సిపిఆర్ కూడా ఈరోజు డిసెండింగ్ ఉంది కాబట్టి షార్ట్ ఎంట్రీస్ విల్ బి హై ప్రాబిలిటీ. సో ఫాలో ద ట్రెండ్. లేదు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి అగ్రెసివ్గా. ఈ లెవెల్ నిన్నటి హై బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, విచ్ ఈస్ అన్లైక్లీ టు హ్యాపెన్. అంటే అవ్వదని కాదు కానీ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది కదా. సో డిస్టెన్స్ అనేది కొంచెం అగ్రెసివ్ గా ఎక్కువ పవర్ అనేది కావాలి బయర్స్ కి, అప్పుడే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఈ లెవెల్ అక్కడ ఆర్తీ రెండు కూడా ఆర్తీ క్యాంపుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి. చూద్దాం ప్రైస్ యాక్షన్. 81,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను సెన్సెక్స్ లో. సిపిఐ దగ్గరికి వచ్చింది సెంట్రల్ ప్యూర్ దగ్గరికి. 81,600 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒక 2 లాట్స్ అనేవి సెల్ చేస్తాను. 7-10 అలా రన్ అవుతుంది. ఓకే, 7:30 దగ్గర అయింది. స్టాప్ లాస్ 760 పెట్టుకుంటున్నాను. సో చిన్నదే రిస్క్ చేస్తున్నాను ఎందుకంటే అంబుష్ ఎంట్రీ కాబట్టి జస్ట్ ఒక 1200 అలా రిస్క్ చేస్తున్నాను. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఈ లెవెల్ నుంచి ఇంకొక రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు ఇంకా రిస్క్ పెంచుకుంటాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రిస్క్ చేయట్లేదు ఎక్కువ. చూద్దాం ఏమైతుంది ఇది. రిస్క్ పెంచుకుంటున్నాను. 790 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఎందుకంటే ఈ లెవెల్ రెండు కూడా సెంట్రల్ ప్యూర్ దగ్గరే ఉన్నాయి. సెన్సెక్స్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో రిస్క్ ఒక 2500 చేస్తున్నాను. పొజిషన్స్ ఏమీ యాడ్ చేయలేదు. పొజిషన్స్ ఇంకొక రెడ్ క్యాండిల్ వస్తేనే యాడ్ చేస్తాను. ఓకే, సెంట్రల్ ప్యూర్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ అక్కడే మనకి R3 క్యామ్రీలో కూడా ఉంది. సో అందుకే కొంచెం
అగ్రెసివ్ గా అయితే లైక్ క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకున్నాం, అంబుష్ ఎంట్రీ. 790 వస్తే ఆల్మోస్ట్ ఒక 2500 రిస్క్ చేస్తాను, లేదంటే 5000 బదులు 2500 డివైడెడ్ బై 40 అంటే ఒక 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 62 ప్లస్ 731. సో 793 ఇస్ ద స్టాప్ లాస్. సో 760 దగ్గర రన్ అవుతుంది, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. 775 రన్ అవుతుంది. 793 ఇస్ ద స్టాప్ లాస్ పెట్టిన, ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 793 హిట్ అయితే మనకి 2500 నెగిటివ్ వస్తుంది. ఇక సెన్సెక్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది, ఆ 3 క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు. సో స్టాప్ లాస్ ఇంకొక 13 పాయింట్స్. చూద్దాం ఏమైతే. 2500 వస్తే క్లోజ్ చేసేద్దాము. 2000 నెగిటివ్ నుంచి ₹1000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దట్స్ అవుట్ ద పవర్ ఆఫ్ సిపిఆర్. సో అంటే ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది, వెదర్ ఈ ట్రేడ్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ట్రేడ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. 650. ఓకే, 720 ఇచ్చాము, 680 వరకు కూడా వచ్చింది. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1:1 డిస్ట్రిబ్యూట్ అయితే అయిపోయింది. 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ క్యాండిల్ అయితే ఇంకా 2 మినిట్స్ ఉంది క్లోజ్ అవ్వడానికి. సో ఒక గ్రీన్ రెడ్ క్లోజ్ అవుతుందా, గ్రీన్ క్లోజ్ అవుతుందా చూద్దాము. సో గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 650 ఇచ్చాము, సో క్లోజ్ చేసుకోవచ్చు. 650కి వస్తే 650 ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది. 652. సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ క్లోజ్ యువర్ ప్రాఫిట్స్. 637, 640 ఆల్మోస్ట్ గ్రూప్ లో సెకండ్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది, మనకు కూడా 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా చూద్దాము డేలో వరకు వస్తుందా. డేలో కాదు, నెక్స్ట్ సపోర్ట్ 20 EMA కూడా ఉంది. 20 EMA కోసం వెయిట్ చేస్తాను, ఆర్ఎల్స్ 1:2 నాకు 5000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను. 4500 అయితే టచ్ అయింది. సో స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 630 దగ్గర ఉంది కదా, 730 పెట్టుకుంటున్నాను. సో దట్ ఐ విల్ బి సేఫ్ నౌ. సో వచ్చిన ప్రాఫిటే పోతుంది అంతే. ఆల్మోస్ట్ 4500 ప్రాఫిట్ వరకు వెళ్ళి బ్యాక్ అయితే వచ్చింది 2500 కి. ఈ లెవెల్ మళ్ళీ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 80 MA సపోర్ట్ అయితే తీసుకుంటుంది సెన్సెక్స్. అఫ్ కోర్స్ సెన్సెక్స్ మనందరికీ తెలిసే వాలటైల్ గా ఉంటుంది. సో ఈ కాంట్ ఎనీథింగ్, నాకైతే 5000 ప్రాఫిట్ అన్న రావాలి, లేదంటే 2500 లాస్ అన్న రావాలి. అలా అయితే హోల్డ్ చేస్తాను. బట్ ఆల్రెడీ నాకు 4500 ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది కదా, సో 500 కోసం మళ్ళీ వచ్చిన 4500 పోను, మళ్ళీ 2500 రిస్క్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ ఇది లూజ్ అయితే ఏముండదు, జస్ట్ వచ్చిన 3000 ఏదైతే రన్ అవుతుందో అది పోతుంది అంతే. సో చూద్దాం, ఇంకొక 2000 రావాలి 1:2కి. 5000 వస్తుందా, లేదంటే కాస్ట్ వెళ్తుందా చూడాలి. ఐ థింక్ 600 దగ్గరికి వస్తే క్లోజ్ చేసి, ఐ మీన్ ట్రిగ్గర్ అవుతుంది అనుకుంటా. 600, 605 అంతో. అండ్ గ్రూప్ లో అయితే 750 ఇచ్చాం ఎంట్రీ, 730 కాదు. ఆల్మోస్ట్ కొంచెం మా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో అంబుష్ ఎంట్రీ అడ్వాంటేజ్ కూడా ఇదే, లైక్ మనకి క్యాండిల్ క్లోజ్ తర్వాత ఎంట్రీ తీసుకొని ఉంటే ఈ పాటికి నెగిటివ్ లో ట్రేడ్ అవుతాము. స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే ఆల్మోస్ట్ 90 పాయింట్స్ టేక్ ప్రాఫిట్ ఏమో 180 వరకు అలా హోల్డ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ 180 దగ్గర ప్రాపర్ రీజన్ టార్గెటే. కానీ నిన్నటి లో ఉంది కదా, లో సపోర్ట్ మళ్ళీ ఒక్కొక్కసారి తీసుకున్నా, లేదంటే డేలో ఫేక్ డే కూడా మార్కెట్ పైకి వెళ్ళిన, అలాంటప్పుడు కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అంబుష్ ఎంట్రీ ఏంటంటే మనకి అడ్వాన్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. అడ్వాన్స్ ఎంట్రీ అస్తమానం తీసుకోకండి, ఓకే. ఇది నేను చాలా రీజనబుల్ గా తీసుకుంటాను. లైక్ హైయెస్ట్ స్ట్రాంగ్ మొమెంటమ్ ఏమైనా ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ R3 క్యాండిల్ అండ్ డబుల్ పివట్ జోన్ అంటారు, దీన్ని డబుల్ హాట్ పివట్ జోన్స్ అంటారు. సో దాని ప్రకారం ఇక్కడ R3 క్యాండిల్ ఉంది, సెంట్రల్ పివట్ ఉంది, అండ్ మార్కెట్ కూడా సిపిఆర్ లోపలే ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంది. సో ఇవన్నీ కూడా నేను కంబైన్ చేసుకొని తీసుకుంటాను. సో చూద్దాము, 3500 రన్ అవుతుంది. 600 వస్తే 5000 వస్తుందా. లెట్ మీ క్యాలిక్యులేట్. అంతే అనుకుంటా, 600, 605 ఎంతో రావాలనుకుంటా. సో చూద్దాం, 5000 వస్తేనే క్లోజ్ చేస్తాను నేను. 730 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 730 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి లెవెల్కి అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా ఈ లెవెల్ దగ్గర. సో ఇక్కడ నుంచి ఏమైనా చిన్న బేరిష్ క్యాండిల్ వస్తే అప్పుడు మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, సెకండ్ ఎంట్రీ. లేదు మార్కెట్ ఇంకా ఈ లెవెల్ డే హై బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది చూసుకోవాలి మనం. రెసిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా, ఈ జోన్ కన్సోలేషన్ ఏరియా అని, అక్కడే చూసుకోవాలి.
ప్రెసెంట్ అయితే 720 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 730కి వస్తే క్లోజ్ అయిపోతుంది. 723. ఓకే గైస్, హిట్ అయిపోయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది క్లోజ్ అయిపోయింది. 735 కూడా వచ్చింది. సో 4500 నుంచి బ్యాక్ అయితే వచ్చింది ప్రాఫిట్ అనేది. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో ఫర్దర్ గా. సెన్సెక్స్ కొంచెం వాలటైల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు నిఫ్టీలో చూస్తున్నాను. ఇంకా ఇది సిపిఆర్ రెసిస్టెన్స్ అయితే ఉంది కదా. సో 24,750 కాల్ ఆప్షన్ ఒక 2 లాట్స్ ప్లాన్ చేస్తున్నాను. సేమ్ రిస్క్ 2500 ఇందులో కూడా. 2500 డివైడెడ్ బై 150. సో 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 16 + 101. సో 117 ఇస్ ద స్టాప్ లాస్. సో 117 పెట్టుకున్న స్టాప్ లాస్. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 300 అలా రన్ అవుతుంది ప్రాఫిట్. సో నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ సెన్సెక్స్ డే హై బ్రేక్అవుట్ అవుతుంది. డే హై బ్రేక్అవుట్ అవుతే సెన్సెక్స్ ఇంకా బులిష్ అనుకోవచ్చు. అండ్ సెంట్రల్ పీరియడ్ కూడా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది కాబట్టి నిఫ్టీ ఇంకా రన్ అవుతుంది. 105 అలా రన్ అవుతుంది. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను నిఫ్టీలో. సెన్సెక్స్ ఒక లాట్ అయినా ప్లాన్ చేయాలని చెప్పి చూస్తాను. బట్ ఎనీహో ఓకే, వదిలేండి, వాలటైల్ గా ఉంది కాబట్టి. 106 రన్ అవుతుంది కదా. స్టాప్ లాస్ 117 పెట్టుకున్నాము. ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. 2500 విల్ బి ద లాస్ ఇన్ దిస్ ట్రేడ్. సో చూద్దాం ఏమవుతుందో. సో గ్రీన్ కి అయితే వచ్చింది. 1000 రూపీస్ ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది టాప్ సిపిఆర్ దగ్గర. సో ఇంకా చూద్దాం, డీలో వరకు వెయిట్ చేద్దాము, ఆర్ఎల్స్ 1:2 వరకు వెయిట్ చేద్దాము. ప్రెసెంట్ అయితే 1800 ప్రాఫిట్ రన్ అవుతుంది. 2000 ప్రాఫిట్. 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. 3200. ఇందాక ఇదైతే మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాం కదా 600 దగ్గర. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిన తర్వాత వెళ్ళింది. ఇంకా వెళ్ళలేదు 600. ఇంకా 50 పాయింట్స్ ఉన్నాయి, లేండి, పర్వాలేదు. సో మళ్ళీ 4500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో ఇక్కడ నుంచి. మళ్ళీ బ్యాక్ వెళ్తుందా లేదంటే మళ్ళీ టార్గెట్ అనేది హిట్ అవుతుందా అనేది. ఒక పని చేస్తాను, ఇది కూడా మళ్ళీ 4000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇది కూడా ట్రై చేస్తున్నాను నిఫ్టీ ట్రేడ్. కాకపోతే కాస్ట్ కాదు, ఒక 1200 1500 అలా నెగిటివ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఓకే, అంటే ఒక 110 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 110 ట్రిగ్గర్ అయితే క్లోజ్ చేస్తాను. ఇది 80 దగ్గర రన్ అవుతుంది కదా. ఇంకా ఒక 30 పాయింట్స్ ఉన్నాయి, పర్వాలేదు. సో అయితే 5000 ప్రాఫిట్, లేదంటే ఒక 500 కానీ 1000 రూపీస్ కానీ వచ్చేలాగా. సో చూద్దాం ఏమవుతుంది ఇది. 1500 లాస్ వచ్చేలా పెట్టుకుంటాను. ఒక లూజ్ అయితే ఒక 1500 లూజ్ అవుతాను. విన్ అయితే ఒక 5000 వరకు విన్ అవుతాము. ఇక్కడ అఫ్ కోర్స్ ఇది రెసిస్టెన్స్ ఏరియానే, కాకపోతే ఇక్కడ పివోట్ ఈసారి సపోర్ట్ ఇస్తుంది ఈ లెవెల్ దగ్గర. సెన్సెక్స్ అయితే పర్వాలేదు, సెన్సెక్స్ సిపిఆర్ సపోర్ట్ లేదు. బట్ నిఫ్టీ సెంట్రల్ పివోట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ రివర్స్ అయితే సెన్సెక్స్ కూడా సపోర్ట్ తీసుకొని పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సో అందుకే సేఫ్ అయిపోతున్నాను ఇంకా. సో ఇంకా దీని తర్వాత అయితే క్లోజ్ చేసేద్దాము. మాక్సిమం లాస్ లిమిట్ ఇంకా 1500. ఎందుకంటే రెండు కూడా ఆల్మోస్ట్ 4500 వెళ్ళిన తర్వాత లైక్ డ్రా డౌన్ అనేది మనకి 9000 క్లోజ్ అయినట్టు. సో ఇంకా మళ్ళీ రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజుకి ఇంకా. సో మాక్సిమం లాస్ ఇప్పుడు 1500 వస్తే 5000 అంతే. సో క్లోజ్ చేసేద్దాం ఇంకా. దీని తర్వాత ఎటువంటి ట్రేడ్స్ అనేది తీసుకోవద్దు. సో డన్ ఫర్ ద డే. యాక్చువల్గా గ్రూప్ లో అయితే టార్గెట్స్ అయిపోయినాయి. గ్రూప్ లో మనకి లెవెల్స్ ప్రకారం కొంచెం ఒక 20 పాయింట్స్ లేట్కి ఇవ్వడం వల్ల టార్గెట్ అనేది 650 ఇచ్చాం ఇది. సో టార్గెట్ 650 అనేది ఇందాక అయిపోయింది. మనకి ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక ఎంట్రీ అనేది తీసుకున్నాం నిఫ్టీలో. నిఫ్టీ ఇక్కడ టాప్ సిపిఆర్ దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో చూద్దాం, వస్తే మార్కెట్ అలాగే బేరిష్గా ఉంది కాబట్టి కిందకే రావాలి. ఇంకొక 2000 ఉంది నాకు 1:2కి. ఇక మళ్ళీ నిఫ్టీ కాస్ట్ అయితే వచ్చింది. ఇవ్వనంటుంది 5000 ప్రాఫిట్. సో సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఎనీహౌ మనకి 97 దగ్గర రన్ అవుతుంది కదా. 110 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 99.
హిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 1500 అలా వస్తుంది నెగిటివ్ అనేది. సో నెక్స్ట్ బార్ అయితే గ్రీన్ క్లోజ్ అయింది. సో కంటిన్యూషన్ బయర్స్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఛాన్సెస్ ఉంటాయి కిందకి రావడానికి. బట్ 20 చూడండి పైకి స్లోప్ అవుతుంది. సో స్టిల్ 100% అని ఏం చెప్పలేము. సో ట్రేడ్ ఏదైనా జరగచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ యువర్ స్టాప్ లాస్. ప్రెసెంట్ ఇంకా 90 దగ్గర రన్ అవుతుంది. ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి. 110 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. సో నెక్స్ట్ అప్డేట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. డే హై బ్రేక్అవుట్ అయితే ఇది ఇంకా స్టాప్ లాస్కి అయితే మూవ్ అవ్వచ్చు. 110 పెట్టుకున్న స్టాప్ లాస్ 95 దగ్గర రన్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లర్స్ వస్తారా లేదంటే పుష్ చేస్తారా చూద్దాము. ఇక్కడ ఏమైనా పొజిషన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆలోచిస్తున్నాను మళ్ళీ రిస్క్ పెంచుకోవాలి కదా అని. ఎనీహౌ ఇంకా పర్వాలేదు. మార్నింగ్ నుంచి కూడా మొమెంటమ్ చూడండి, స్ట్రాంగ్ గా బులిష్ క్యాండిల్స్ ఉన్నాయి, బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి స్ట్రాంగ్ గానే, కాకపోతే తక్కువ ఉన్నాయి క్యాండిల్స్. సో బయర్స్ డామినేట్ చేస్తున్నారు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. పైకి వెళ్ళినా సరే ఇంకా ఎంట్రీస్ అనేవి ఏం తీసుకోము ఇన్ కేస్ పైకి వెళ్ళినా. ఎందుకంటే వైట్ సిపిఆర్ రోజు బ్రేక్అవుట్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయకూడదు ఎక్కువ. సో 110 వస్తే క్లోజ్ చేసేస్తాను. 103 అలా రన్ అవుతుంది. సో అలాగే ఇంకా బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. టోటల్ 225 క్వాంటిటీస్. స్టాప్ లాస్ సేమే. స్టాప్ లాస్ ఏమి పెంచుకోను. లెస్ దాన్ 2500 కదా. సో చూద్దాము, విన్ అయితే కనుక కొంచెం ఎక్కువ విన్ అవుతాము. అంటే వర్కౌట్ అవుతుంది కంపల్సరీ ఏం కాదు. ఒక ఆల్మోస్ట్ ఈ ప్లేస్ దగ్గరకు వచ్చింది కదా, ఇంకా మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అని వస్తే రివర్సల్ అని అవ్వచ్చు. సో 10 పాయింట్స్ అనేది రిస్క్ చేస్తాను. 103 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 7 పాయింట్స్ ఉన్నాయి. 105. 110 వస్తే క్లోజ్ చేసి ఎంత వస్తుంది అప్పుడు ఆల్మోస్ట్ 2500 ఎంత వస్తుంది అనుకుంటా. విచ్ ఈస్ నో ప్రాబ్లం. 0.5 రిస్క్ రివార్డే. డన్. 2500 అనేది హిట్ అయిపోయింది. 1010 అనేది ట్రిగర్ అయిపోయింది. ఓకే. సో డన్ ఫర్ ద డే గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఈ రోజు ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాము. లైక్ ఇది మనకి అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. ఈ లెవెల్ R3 క్యాండిల్ ల్యాండ్ సెంట్రల్ పివట్ ఉంది కదా ఈ ప్లేస్ దగ్గర. సో అక్కడ నుంచి అగ్రెసివ్ గా ఫాల్ అయితే చూపించింది. సెల్లర్స్ క్యాండిల్ అనేది కిందకే వచ్చింది, కానీ మార్కెట్ ఆ తర్వాత కంటిన్యూషన్ రాలేదు. ఇక్కడ నుంచి లెవెల్ సపోర్ట్ అనేది తీసుకుంది, కంటిన్యూషన్ అనేది రాలేదు. కాబట్టి ఇంకా ఫెయిల్ అయింది ఆ ట్రేడ్ అనేది. అంటే మనకి వన్స్ 1:1.5 దగ్గరగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 4500 దాకా వెళ్ళింది. ఒక 500 మిస్ అయింది. అప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాము. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. 18 రూపీస్ లాస్ వచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ అనేది మనకి నిఫ్టీ మళ్ళీ తీసుకున్నాము. నిఫ్టీ కూడా ఈ లెవెల్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఇంకా నిఫ్టీ కూడా ఫెయిల్ అయింది. ఓకే. సో డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.